నేను కోరుకున్నది కేవలం నాకు భార్యని కాదు, నా బిడ్డకు తల్లిని. నీ భార్యని అంటే గౌరీకి తల్లినేగా. నువ్వు నేను అమ్మవి అనుకుంటే సరిపోదు, గౌరీ కూడా అనుకోవాలి. అలా అనకూడదమ్మా. నువ్వంటే నాకెందుకు ఇష్టం లేదు? నువ్వంటే నాకు ప్రాణం. నేనంటే ఇష్టం లేదని, పెళ్ళైన తర్వాత నన్ను దూరంగా పంపించేస్తానని ఆ ఆంటీతో చెప్పావు కదా. ఇక్కడే ఉంటే గతం నన్ను క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే ఈ మనుషులకి, ఈ వాతావరణానికి కొంతకాలం దూరంగా వెళ్ళిపోతాను. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? చెయ్యాల్సిందంతా చేసావుగా, మళ్ళీ ఏడుపెందుకు? పెళ్లి కొడుకుగా నేను నీకోసం అక్కడ ఎదురు చూస్తుంటే నీ పాటికి నువ్వు పారిపోయొచ్చావు. నువ్వు కనిపించడం లేదని నీకోసం ఎక్కడెక్కడో వెతికావు తెలుసా? నువ్వు ఏమయ్యావో అర్థం కాక పిచ్చి పట్టిన వాళ్ళ తిరిగానే. పెళ్లికి ముందే అల్లుడితోటి మందుగొట్టే మావని మిమ్మల్ని చూస్తున్నాను. అసలు వాడు మందు నేర్చుకున్నది నా దగ్గరే. అల్లుడైనా నా మేనల్లుడైనా వాడే నా ఆస్తి అంతస్తు. బాబు కుర్చీ తీసుకుని కూర్చోవచ్చు కదా. ఆ, వాడు నా ముందు కూర్చోవడానికి కూడా భయపడతాడండి. నేనంటే అంత గౌరవం వాడికి. అల్లుడు, నన్ను ఎక్కువగా తాగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే మీ ఇద్దరి మీద అక్షంతలేసి ఆశీర్వదించాలంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా. పదాలుడు, ముగ్గురం కలిసి ఒకే కారులో వెళ్ళిపోదాం. మీరు మాత్రం మీ కారులో రండి. అలాగే. ఏంటి నువ్వు? అవతల మీ నాన్న పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఇప్పుడు నువ్వు కాదని ప్రయోజనం ఏముంది? ఆయన కోసం నాకిష్టం లేని పెళ్లి చేసుకోవాలా? సరే, మీ నాన్న మాటిచ్చేశాడు. అయినా తనని సొంత బావే కదా. వాడు బావేంటి? దరిద్రుడు. వాడికి లేని వ్యసనం లేదు. తప్పమ్మా, వ్యసనాన్ని చిన్న చూపు చూడొద్దు. ఆ వ్యసనాలతోటి రాష్ట్రాలు నడుస్తున్నాయి, దేశాలు నడుస్తున్నాయి, ప్రపంచమే నడుస్తుంది. ఏమలుడు? ఏమే, కొంచెం మాట్లాడాలి, బయటికి వెళ్ళండి. ఎందుకు నాన్న వీడికిచ్చి నా గొంతు కోయాలని చూస్తున్నావు? ఏమ్మా, ఏం తక్కువ? 6 అడుగులుంటాడు, అందంగా ఉంటాడు, అడిగినప్పుడు వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తాడు, పండగకి పబ్బానికి పార్టీ ఇస్తాడు. ఏమలుడు? వీడు తాగుబోతున్నా. తాగుతాడు, తన డబ్బులతో కొంటాడు, తన గొంతులో పోసుకుంటాడు, తన కారులో వస్తాడు, తన ఇంట్లోనే పడుకుంటాడు. ఎంత తాగినా పక్కింటి తలుపు కొట్టే చరిత్రలే తెలుసా? ఏమలుడు? ప్యాకెట్ ఆడుతాడు. ఆడకూడని ఆట ఆడినట్టు అలా అంటావేమమ్మా. 13 ముక్కలుంటాయి. ఈ ముక్క తీస్తాడు, ఆ ముక్క వేస్తాడు. టేబుల్ తిరిగితే పోతే 10, వస్తే 1,00,000. వారానికి 2 షోలేసుకున్నా నెలకి 8 లక్షలు. ఏమలుడు? అదో సంపాదన, దానికి తోడు రేసులు ఒకటి. అవి రేసులు కావమ్మా, అశ్వమేధయాగం. హేమీలైన 10 గుర్రాల్లో ఈ గుర్రం పందెం కొడుతుందని పందెం కాయడం మామూలు విషయం ఏంటమ్మా? ఏమలుడు? చూడమ్మా, అల్లుడు నన్ను నమ్మి అడిగినప్పుడల్లా అడిగినంత ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా ఒకటి అడిగాడు, నిన్నిచ్చి పెళ్లి చేయమని. ఇంత చేసిన నా అల్లుడు కోసం ఈ మాత్రం చెయ్యకపోతే ఏమైనా బాగుంటుందా చెప్పు? ఈ నాన్న కోసం ఈ బావను పెళ్లి చేసుకోవా? చేసుకుంటుంది అల్లుడు. అమ్మాయి ఒప్పేసుకుంది. పదా, తల ఊపింది. ఆగ, తల కాదు, తలలో వెంట్రుకు కూడా ఊగలేదు.
నువ్వేమో వచ్చాయంటున్నావు. నేను ఊపితే అది ఊపినట్టే. నువ్వు పద అల్లుడు, పద పద పద. ఏమే రండి. మీ నాన్న ఫిక్స్ అయిపోయాడే. ఇంక నువ్వు పెళ్లి చేసుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నేను సంజయ్ని ప్రేమించాను. సంజయ్నే చేసుకుంటాను. అక్కడ నాకు హెల్ప్ చేసే పిన్ని ఒకరున్నారు. వెళ్తే అంతా ఆవిడ చూసుకుంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే సంజయ్నే చేసుకుంటాను. ఏర్పాట్లన్నీ చేశాక ఇప్పుడేం చేస్తావే? నా బ్యాగ్ ఎక్కడుంది? ఇదేంటి బ్యాగ్? అదేంటి గోడ? ఈ బ్యాగ్ అలా విసిరేసి ఆ గోడ దూకి ఇలా పారిపోతానన్నమాట. ఏమా అమ్మ ఇంకా రెడీ అవ్వలేదా? ఈ పెళ్లి నాకొద్దని పారిపోయింది అంకుల్. అల్లుడు ఏమైంది మామయ్య? నా కూతురు జంపంట. చంపా? దానికి నాకు పెళ్లిచ్చేస్తానని చెప్పి నా దగ్గర లక్షలు లక్షలు తీసుకుని ఇప్పుడు జంప్ అంటున్నావా? జంప్ అన్నాను కానీ పెళ్లి చేయనన్నా? నా కూతురు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చి నీతో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇప్పుడు శపథాలు చేసి వెళ్ళి తాగి పడుకుందాం అనుకుంటున్నావా? నీ కూతురితో నా పెళ్ళయ్యే వరకు ఈ బట్టల్ని వదలను, ఇదిగో ఈ తాళిని వదలను. ఇదిగో ఎదుగుదాం పదక. నాన్న, నా వల్లే నీకు ఇలా జరిగింది. ఊరుకోవే, మీ నాన్నకేం కాదు. ఇదిగో నీకోసం ఈ తాళిని, ఈ పెళ్లి డ్రెస్ ని వదలకుండా తిరుగుతున్నాను. నిన్ను నాకిచ్చి చేస్తానని చెప్పి మీ నాన్న అప్పుడో లక్ష చొప్పున నా దగ్గర 15 లక్షలు ఎదురుకట్నం తీసుకున్నాడు. నీ పెళ్లి జరుగుతోందని తెలిసి బయలుదేరాం. దారిలో యాక్సిడెంట్ జరిగి ఇదిగో మీ నాన్న ఇలా బెడ్ మీదకి చేరాడు. అదృష్టం బాగుండి నేను తప్పించుకున్నాను. సరే, ఇంత దూరం వచ్చాం, ఇప్పటికైనా నా చేత తాళి కట్టించుకుంటావా? ఓహో, ఆల్రెడీ కట్టించేసుకున్నావా? నేను ఇష్టపడినట్టే నా పెళ్లి సంజయ్తో జరిగిపోయింది. అయిపోయిందా? అప్పి చారిపోయింది నేనే అన్నమాట. మావేమో మంచం మీదకి చేరాడు, నువ్వేమో వాడెవడు పక్కనో చేరావు. మరి నా 15 లక్షల పరిస్థితి ఏంటి? మా నాన్న చావు బతుకుల మధ్య ఉంటే నీకిప్పుడు డబ్బులు ముఖ్యం అయ్యాయా? మీ నాన్న గురించి ఆలోచిస్తే నా డబ్బులు ఎవడిస్తాడు? డాక్టర్ గారు, ఎలా ఉంది మా మామయ్యకి? ఇప్పుడే ఏమి చెప్పలేమండి. అలా అనకండి డాక్టర్, ఈయన నాకు అప్పున్నాడు. మీరు ఎలాగైనా బతికించండి. అప్పుంటే బ్రతకడు, ఆయుష్ ఉంటే బ్రతుకుతాడు. అయినా పేషెంట్ నీ కండిషన్లో పెట్టుకొని డాక్టర్తో ఇలాగైనా మాట్లాడేది? చూడండి, రిపోర్ట్స్ వచ్చాయి, బ్లడ్ చాలా పోయింది. ఇమ్మీడియట్గా ఇతనికి బ్లడ్ ఎక్కించాలి. నా బ్లడ్ ఇస్తాను డాక్టర్. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. మీ నాన్నగారి బ్లడ్ గ్రూప్ అది కాదు. సరే, బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. బ్లడ్ బ్యాంక్ లో దొరికే బ్లడ్ గ్రూప్ కాదది, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. చాలా కేసెస్లో ఈ బ్లడ్ గ్రూప్ దొరకకనే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదేం బ్లడ్ అండి? బాంబే బ్లడ్. అంటే ఇది బాంబేలోనే దొరుకుతుందా? మా బెంగళూరులో దొరకదా? అది బ్లడ్ పేరండి. మీరు ఆ బ్లడ్ తీసుకురాగలిగితేనే ఫర్దర్గా పేషెంట్కి ఏదైనా చేయగలుగుతాం, లేదంటే మేం చేయగలిగింది ఏమీ ఉండదు. డాక్టర్, నాన్నా, నాన్నా. ఏడవలసింది నువ్వు కాదు, ఈయనకి డబ్బులు ఇచ్చిన నేను. చూడు, నువ్వు ఏదో ఒక చేసి నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే. మా నాన్న ప్రాణాల కన్నా నీకు డబ్బులు ఎక్కువయ్యాయా? తాగి తాగి ఎప్పుడొకప్పుడు పోవాల్సిన ప్రాణాలు ఇవి. ఈయన పోతే నా డబ్బులు ఇచ్చేదెవరు?
సరే ఒక పని చెయ్యి, అళంక దగ్గర మీ పొలం ఉంది కదా, అది నా అప్పు కింద ఇచ్చాయి. ముందు మా నాన్న బతికి బయట పడితే నీకేం కావాలంటే అది ఇస్తాను. బతికితే అంతకన్నా అదృష్టమా? మీ నాన్న బ్లడ్కి చాలా డిమాండ్ ఉందని చెప్పారుగా డాక్టర్. పెట్రోల్ బంక్ లాగా బ్లడ్ బ్యాంక్ పెట్టుకుని లీటర్ల లెక్కన అమ్ముకునైనా నా అప్పు తీర్చుకోను. అయినా ఆ బ్లడ్ గ్రూప్ ఏంటి విచిత్రంగా బాంబే బ్లడ్ గ్రూపా? ఈ పేరు ఎక్కడో విన్నానే. కస్తూరి, స్కూల్కి టైం అవుతుంది. క్యారేజ్ రెడీ చేసావా? అయిపోయిందండి, ఇదిగో. తీసుకోండి. ఓకే. అవును, పాప ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఈ పూటకు ఐడి కార్డ్ లేకపోతే ఏం పర్వాలేదు, బయలుదేరండి. కస్తూరి, స్కూల్లో ఐడి కార్డ్ చాలా ఇంపార్టెంట్. అందులో పాప పేరు, నా ఫోన్ నెంబరు, పాప బ్లడ్ గ్రూపు అన్నీ ఉంటాయి. సరే వెళ్ళి తీసుకురాపో, టైం అవుతుంది. డాడీ, నాకు ఈవినింగ్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సరే నేను కొనిస్తా కదా, ఓకేనా? ఎక్కడ పెట్టుంటాను? అమ్మయ్యా. బాంబే గ్రూపా? ఇదిగోండి, దొరికింది. అవును, ఇదేంటి బ్లడ్ గ్రూప్ అంటే బాంబే గ్రూప్ అని రాస్తుంది? అదో రకం బ్లడ్ గ్రూప్లే, చాలా తక్కువ మందికి ఉంటుంది. మిగిలిన బ్లడ్ గ్రూప్ లాగా అంత త్వరగా దొరకవు. ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఒకటి ఉందనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదండి. ఆ పేరు కూడా చాలా మంది తెలీదు. అంత రేర్ బ్లడ్ గ్రూప్ అది. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా? పాప ఆడుకునేటప్పుడు, బయట తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనండి. బాంబే బ్లడ్ గ్రూప్ కి ఇంత ఇంపార్టెంటా? ఈ మందులు జాగ్రత్తగా వాడండి. ఓకే సార్, అలాగే. డాక్టర్. ఓ మీరా, కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఎవరైనా డోనర్ దొరికారా? దొరికారు డాక్టర్. దొరికారా? నిజంగా మీరు చాలా లక్కీ అండి. నిజానికి బాంబే బ్లడ్ గ్రూప్ దొరకడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అలాంటిది మీకింత త్వరగా డోనర్ దొరికారంటే మీ నాన్నగారు ప్రమాదంలోంచి బయటపడ్డట్టే. ఇంతకీ ఆ డోనర్ ఎవరు? మాకు తెలిసిన వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది. చిన్న పాప? చిన్న పాప దగ్గర మీ ఫాదర్కి సరిపడేంత బ్లడ్ తీసుకోలేమండి. తీసుకుంటే ఏమవుద్ది డాక్టర్? చిన్న పిల్ల కాబట్టి బ్లడ్ ఎక్కువ తీస్తే ప్రాణాలకే ప్రమాదం. ఒకరి ప్రాణం గురించి నాకు అనవసరం. నాకు మా నాన్న బ్రతకడమే ముఖ్యం. అందుకని చిన్న పాపని బలిస్తారా? నాకు మా మామ బతకడం ముఖ్యం. లేకుంటే నాకు 15 లక్షలు నష్టం అండి. మీరు ఈ ప్రాణం కాపాడే సంగతి చూడండి. ఆ ప్రాణం గురించి మీకెందుకు? అలా మాట్లాడతారేంటండి? మాకు అన్ని ప్రాణాలు ఒకటే. నాకు మాత్రం మా నాన్న ప్రాణమే ముఖ్యం. మరా పాప? బ్లడ్ సంగతి మీరు చూసుకోండి. పాపకేమనైతే మేం చూసుకుంటాం. ఏంటండి మీరు చూసుకునేది? రేపు ఏదైనా తేడా వస్తే మా ఉద్యోగాలు పోతాయి. తేడా వస్తేనే కదా ఎక్కడ ఏం జరిగినా
మన ముగ్గురికి తప్ప ఇంకో కంటికి తెలీదు. ఆ జాగ్రత్త మేం తీసుకుంటాం. అవసరమైనంత బ్లడ్ ఎలా తీసుకోవాలో మీరు చూసుకోండి. డాక్టర్ గారు ఆలోచించకుండా మీరు ఆ పని కానివ్వండి. మీకు మాట రానివ్వకుండా మేము చూసుకుంటామండి. ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు, నా వల్ల కాదు. మాకు మాత్రం రోజు ఇదే పని అండి. అవసరానికి తగ్గట్టు అలవాటు చేసుకోవాలి. నో, మీరు ఇంకెవరైనా డాక్టర్ని చూసుకోండి. సరేనండి, మీరు ఊరికే కష్టపడద్దు. ఓ 50,000 ఇస్తాను, పని కానివ్వండి. లంచమా? చచ్చా, బహుమానం సార్. కుదరదు. ఓహోహో, 50,000 కుదరదా? పోనీ ఓ 1,00,000 వేసుకోండి. కస్తూరి, డాక్టర్ గారు ఒప్పుకున్నట్టే. మరి ఆ పాప సంగతి ఏంటి? పాపని ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. ఆ పని నువ్వు చూడు. ఇది మరీ బాగుంది. అప్పిచ్చి అప్పడాల కొట్టు పెట్టుకోవడం అంటే ఇదే. నువ్విచ్చింది నీకు కావాలా వద్దా? సరే, తప్పేదేముంది చెప్పు, నేనేం చేయాలి? నాతో పాటు బయటికి రా. వస్తాను డాక్టర్ గారు. వస్తాను డాక్టర్ గారు. అలాగేనండి. అంతా బానే ఉంది. పాప చనిపోయిందంటే ఎందుకు ఎలా అని ఆరా తీస్తారు. ముందు నువ్వు దొరుకుతావు, ఆ తర్వాత నేను దొరుకుతాను. ఈ కస్తూరి అంత అమాయకంగా ఎప్పుడూ ప్లాన్ చేయదు. పాప చనిపోయినా ఆ శిరీష పాపని తీసుకెళ్ళిందని, తన మాట వినకపోయేసరికి చంపేసిందని ఇంట్లో వాళ్ళని నేను నమ్మిస్తాను కదా. ప్రతిదానికి అడ్డం పెట్టుకోవడానికి ఆ శిరీష్ ఎవరో గాని నీకు బానే దొరికింది. దాని మీద ఇంట్లో వాళ్ళకి ఎలాగూ మంచి అభిప్రాయం లేదు. పైగా పాపని నాకివ్వమంటూ అదే వచ్చి అడిగింది. ఆ ఒక్క మాటని అడ్డం పెట్టుకొని శిరీషే పాపని తీసుకెళ్ళుంటుందని అందర్నీ నమ్మించొచ్చు. తప్పు మనం చేసినా శిక్ష శిరీష్ అనుభవిస్తుంది. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా. నీకు చెప్పింది నువ్వు చెయ్యి చాలు.
పడుకునుంది. సైలెంట్గా పనైపోవాలి. బ్లడ్ తీసిన తర్వాత గౌరీ అనే పాపకు ఉండేది అనుకోవాలి తప్ప తను మాత్రం ఉండకూడదు. ఎక్కడికి తీసుకెళ్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ఏ ప్రాబ్లం రాదుగా. కరెక్ట్గా ప్లాన్ చేస్తే దేవుణ్ణి కూడా దోషిని చేయొచ్చు. మనం వేసిన ప్లాన్ ప్రకారం ఈ పని మనం చేసినా ఫలితం శీర్షకి దక్కుతుంది. నువ్వేం భయపడకు. వెళ్ళు వెళ్ళు.